బలంగా వాడబడుతున్న గొప్ప దైవజనులు. వారు వచ్చినందుకు, కుటుంబ సమేతంగా వచ్చినందుకు అమ్మగారికి, అయ్యగారికి నా హృదయపూర్వకమైన వారి కుమార్తెకు కూడా ఒక్కసారి చప్పట్లు కొడదాం. మనం గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. యాక్చువల్గా ఇంకా కాస్త సమయం ఇవ్వాల్సింది, కొన్ని అంతరాయాలు కలిగాయి కాబట్టి వారు మరి సమయోచితంగా చక్కని సందేశాన్ని మనకు అందిస్తారు. వారిని చప్పట్లు కొడుతూ ఆహ్వానిస్తాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. 34వ వార్షికోత్సవం జరుపుకుంటున్న బెరాక మినిస్ట్రీస్ వారికి, సంఘ కాపరులకు, పెద్దలకు, పాస్టర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది సమయము లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాము. కొరింథీలకు రాసినటువంటి రెండవ పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుదాము. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనము. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన నా దేవా, నా రాజా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో చదవబడినటువంటి లేఖన భాగములో నుంచి మాతో మీరు మాట్లాడమని యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ ఒక మాట ప్రత్యేకంగా చెబుతున్నాడు. ఇదేమిటంటే, ఆయనకి విస్తారముగా దర్శనాలు వచ్చాయంట, విస్తారమైనటువంటి ప్రత్యక్షతలు వచ్చాయంట. రెండు విషయాలు అక్కడ కనబడుతున్నాయి. ఒకటి, విస్తారమైన దర్శనాలు వచ్చాయి, విస్తారమైన ప్రత్యక్షతలు వచ్చాయి. అయినా ఆయన జీవితంలో అతిశయము లేదు, ఆయన జీవితంలో ఉప్పొంగిపోవటము లేదు, ఆయన జీవితంలో హెచ్చించుకోవటము లేదు. కానీ ఒక సందర్భం వచ్చిందంట. అదేంటంటే, అతిశయపడుట నాకు తగదు అంటున్నాడు. అంటే అతిశయించాలన్న ఉద్దేశము కూడా ఆయనకి లేదు, కానీ అతిశయపడాల్సిన సమయం వచ్చేసింది. అప్పుడు అతిశయపడాల్సిన సమయం వచ్చింది కనుక అతిశయపడుతున్నాను అని చెబుతూ ఆయనకి విస్తారమైన దర్శనాలను చూచే అనుభవము ఉన్నదంట. దర్శనముల వలన కలిగే లాభం ఏమిటి? దర్శనముల వలన మనం పొందుకోగలిగినది ఏమిటి? ఈ బెరాక చర్చ్ ఏదైతే ఉందో, ఈ మినిస్ట్రీ ఎలా ప్రారంభమైనది అన్నది కంప్లీట్గా నాకైతే తెలియదు. కానీ నేను 3 సంవత్సరాల క్రిందట వీళ్ళ దగ్గరకు పరిచర్యకు నేను వచ్చినప్పుడు, గుడ్ ఫ్రైడే రోజు దైవ సేవకులు జాన్ సెరెల్లో గారు ఒక మాట చెప్పారు వాళ్ళ నాన్నగారి గురించి. ఆయన మొదట ఇక్కడ సేవ చేయటానికి వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితులు చూసి తట్టుకోలేక సేవ చేయకుంటే వెళ్ళిపోదామని వెహికల్ ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే దేవుని స్వరము విన్నారంట, నువ్వు ఇక్కడే ఉండి సేవ చేయాలి అని. ఆ స్వరము విని మరలా తిరిగి వచ్చి ఇక్కడ సేవ చేశారని వారి సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యం నాకు ఇప్పటికీ గుర్తుంది. అలా తిరిగి దేవుని దర్శనం పొందుకొని సాక్ష్యం చెప్పి సేవ చేశారు కాబట్టే ఈరోజు ఇంత గొప్ప సంఘాన్ని దైవ సేవకులు నిర్మించుకోగలిగారు. అందును బట్టి ప్రభువుకి స్తోత్రం. వారికి కలిగిన దర్శనాన్ని కొనసాగించడానికి దేవుడు వారి కుమారులను ఏర్పాటు చేసుకున్నారు. వారి ద్వారా కొంతమందిని సేవకులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇది దర్శన దినముగా నేనైతే చూస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పౌలుకి కూడా విస్తారమైన దర్శనాలు వచ్చాయి. దర్శనముల వలన కలిగే లాభములేమిటి అనేది బైబిల్లో నుంచి మనం కొన్ని మాటలు చూస్తే, యెషయా గ్రంథము 6వ అధ్యాయములో మనకొక దర్శనమును గూర్చి ఒక ప్రత్యక్షత కనబడుతుంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము చూడండి, మొదటి వచనం నుండి చూస్తే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచుల దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సేరాపులు నిలిచి ఉండేరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని స్తుతిస్తూ ఉన్నారు. ఆ దర్శనాన్ని యెషయా భక్తుడు చూశాడు.
ఆ దర్శనము చూసిన వెంటనే యెషయా భక్తుడి జీవితంలో జరిగిన మేలేమిటి? ఆ దర్శనము చూసిన వెంటనే యెషయా భక్తుడి జీవితంలో కలిగినటువంటి ఆదరణ ఏమిటి అనేది మొట్టమొదటిగా మనం ఆలోచిస్తే, ఆ దర్శనము కలిగిన తర్వాత 5వ వచనములో ఆ భక్తుడు ఏమంటున్నాడో చూడండి. అయ్యో, నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని అని బిగ్గరగా కేకలేస్తున్నాడు. అంటే దర్శనము వలన కలిగే లాభం ఏమిటో తెలుసా? ఎప్పుడైతే దైవ దర్శనము మనకి కలుగుతుందో మనము ఏ స్థితిలో ఉన్నామో మనకు అర్థమైపోతుంది. పాపపు స్థితిలో ఏ స్థితిలో ఉన్నామో మనకి అర్థమైపోతుంది. ఆయన ఒక ప్రవక్తే, అనేకమైన ప్రవచనాలు చెప్పిన ప్రవక్తే, దేవుని ప్రవక్తే. కానీ ఆయనలో ఉన్నటువంటి పాపమును ఆయన గుర్తించలేని స్థితిలోనికి దిగజారిపోయి ఉన్నాడు ఆ సమయాన్న. కానీ దేవదర్శనము వలన ఆయన పాపం ఏమిటో ఆయనకు అర్థమైపోయింది. ఆయన పాపి అన్న సంగతి మొట్టమొదటిగా అర్థమైంది. ఇంకొక క్లారిటీ ఏంటో తెలుసా అండి? ఎప్పుడైతే దేవదర్శనం వచ్చిందో ఏ విషయములో ఆయన పాపములో పడిపోయాడో కూడా అర్థమవుతుంది. అక్కడ రాయబడి ఉంది, ఏమని రాయబడి ఉందంటే, నేను అపవిత్రమైన పెదవుల గలవాడను అని అన్నాడు. పాపం అనేది అనేక రకాలుగా చేస్తారు చాలా వరకు. కానీ ఎటువంటి పాపాలు చేస్తున్నాడంటే అపవిత్రమైన పెదవుల గలవాడను అని చెబుతున్నాడు. అంటే అపవిత్రమైన పెదవులు గలవాడనంటే పెదవులతో ఏ తప్పులు చేయొచ్చు? అబద్ధాలు చెప్పొచ్చు, బూతులు ఆడొచ్చు, ఈ పెదవులతో చాడీలు చెప్పొచ్చు. మరి ఏ విధమైనటువంటి పాపం ఆయనలో ఉన్నదో మనకి తెలియదు. కానీ ఎప్పుడైతే దేవ దర్శనము కనిపించిందో ఆయన పాపిని అర్థమైంది. రెండవది, ఆ పాపము ఏ పాపమో అర్థమైంది. మూడవది ఏంటో తెలుసా? ఆ పాపము ఈయనకి అంటటానికి కారణమేమిటో కూడా అర్థమైంది. ఆ పాపం ఈయనకి అంటటానికి కారణం ఏమిటో అక్కడే రాయబడి ఉంది. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను అని అంటున్నాడు. అంటే దర్శనముల వలన కలిగే లాభం ఏంటంటే మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు తెలుస్తుంది. రెండవది, ఎటువంటి స్థితిలోనికి దిగజారిపోయామో, ఎటువంటి పాపములో పడిపోయామో తెలుస్తుంది. మూడవది, ఆ పాపము మన యొద్దకు ఎలా వచ్చినదో, ఆ పాపములో మనం ఎలా పడిపోయామో ఆ కారణం ఏమిటో మనకి తెలిసిపోతుందన్నమాట. అంటే దర్శనముల వలన మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 90వ కీర్తనలో మోషే భక్తుడు దర్శనం చూశాడట. నీ ముఖ దర్శనములో నా రహస్య పాపములు కనబడుచున్నవి అన్నాడు. అంటే పెద్ద పెద్ద సేవకులనండి. మోషే చిన్న సేవకుడా? 36 లక్షల మందిని ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కనానుకు నడిపించిన దైవ సేవకుడే. ఎప్పుడైతే దేవ దర్శనమును చూశాడో ఆయన హృదయములో ఉన్న పాపములు ఆయనకి కనబడ్డాయంట, అంతకుముందు కనబడలేదు. యెషయా గొప్ప ప్రవక్త, ఆయన కూడా ఎప్పుడైతే దేవ దర్శనమును చూశాడో ఆయన ఏ పాపము చేస్తున్నాడో ఆయనకి అర్థమైపోయింది. అంటే దర్శనముల వలన కలిగే లాభము మొట్టమొదటిగా మనం ఆలోచిస్తే, మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ పాప స్థితిలో ఉన్నామో, ఆ పాపము ఏ పాపమో, ఆ పాపము మనకు అంటటానికి కారణం ఏమిటో అర్థమైపోతుందన్నమాట. అలాంటి స్థితిలోనికి మనము దిగజారిపోకుండా ఉండటానికే దేవుడు దర్శనమిచ్చి మనతో మాట్లాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చాలా కాలం కిందట నా ఫ్రెండ్ని కలిశాను. కలిసినప్పుడు నేను రక్షణ పొందక ముందు ఇద్దరం చక్కగా సినిమాలకని షికార్లకని తిరుగుతుండేవాళ్ళం. నేను రక్షణ పొందేసిన తర్వాత సింగపూర్ దేశానికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన 10 ఏళ్ల తర్వాత ఆ స్నేహితుడు సింగపూర్ దేశంలో నాకు కనిపించాడు. కనిపిస్తే ఇలాగే ఒక క్రిస్మస్ సభ జరుగుతుంది, అక్కడ నేను వాక్యం చెప్పి కిందకి దిగాను. మా సంఘ పెద్దలందరూ ముందుకు వచ్చారు, వాళ్ళందరికీ ప్రార్థన చేస్తున్నాను. వాడు కూడా అక్కడికి వచ్చి, నువ్వెప్పుడు పాస్టర్ అయిపోయావురా, పద బయటికి వెళ్ళి బీరు తాగుదాను అన్నాడు. నేను అందరి ముందు పరువు పోయింది, నా పరువు. ఆ మాట అనేసరికి ఏమన్నాలో తెలియక, నేను ప్రభువుని ఎరిగాను, ప్రభువుని నమ్ముకున్నా, ఎన్ని ఎప్పుడో విడిచిపెట్టేశాను అన్నాను. అప్పుడప్పుడు దుష్టుడు ఎట్లాంటి దర్శనం ఇస్తాడో తెలుసండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మన పాపస్థితిని బయలుపరిస్తే దుష్టుడు మనం పరిశుద్ధంగా ఉన్న మన పాత పాపమునే చూపించటానికి ప్రయత్నం చేస్తాడు. మనం పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్న మన పాత పాపమును పదే పదే గుర్తు చేయటానికి ప్రయత్నిస్తాడు. అయితే దేవుడు దర్శనమిస్తే మనం ఉన్న స్థితినే మనకు దేవుడు చూపించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకే దర్శనములు చాలా అవసరము. బైబిల్లో దర్శనములు చాలా అవసరము. దర్శనముల వలన కలిగే మరొక లాభం ఏమిటో బైబిల్లో నుంచి మనము చూస్తే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము దగ్గరకు వద్దాము. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయములో కొర్నేలి అని ఒక భక్తుడు కనబడుతున్నాడు. అతడు అన్యుడు, అతడు ఇటలీ దేశానికి సంబంధించిన వ్యక్తి, అతడు భక్తిపరుడే, చాలా దాన ధర్మాలు చేస్తున్న వ్యక్తే. అతనికి ఒక దర్శనం వచ్చింది. కలలో దేవదూత కనబడ్డాడు. దేవదూత కనబడి అతనితో మాట్లాడుతున్నాడంట. ఏమని మాట్లాడుతున్నాడనంటే, నీవు చర్మకారుడైన సీమోను ఇంటికి మనుషులను పంపించి అక్కడ నా సేవకుడైన పేతురున్నాడు, అతన్ని ఇంటికి పిలిపించుకొని అతని చేత వాక్యము చెప్పించుకోమని చెప్పాడు. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న ఏంటంటే, అదే దర్శనములో ఏ సువార్త అయితే ఆ కొర్నేలింటికి దేవుడు చెప్పాలనుకున్నాడో అదే సువార్తను డైరెక్ట్గా దేవదూత చెప్పేవచ్చు కదండి. చెప్పేవచ్చా లేదా? మరి దేవదూత ఎందుకు చెప్పలేదు? సువార్త చెప్పే భాగ్యము దేవదూతకి కాకుండా దేవుని సేవకుడికి ఎందుకు ఇచ్చాడు దేవుడు అనంటే, ఇక్కడ ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. సువార్త చెప్పే గొప్ప భాగ్యము దేవదూతలకి కూడా లేదు, కానీ దేవుని సేవకులకు దేవుడు ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ ఈయన దర్శనములో బయలుపడిన విషయం ఏంటో తెలుసా? దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు ఎవరో తెలుసుకోవటానికి కృప చూపించాడు. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు ఎవరు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ ప్రవక్త ఎవరు, దేవుడు ఏర్పాటు చేసుకున్న సువార్థికుడు ఎవరు గుర్తించేలాగా చేసేదే దేవదర్శనము. హల్లెలూయా. ఆ దర్శనము లేక ఈరోజు సేవకులు కానివారు కూడా అనేకులు వచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి దర్శనం వల్ల మనకి కలిగే రెండో లాభం ఏంటో తెలుసా? దేవుని సేవకులు ఎవరో దేవుడు మనకి బయలుపరుస్తాడు. హల్లెలూయా. చూడండి, బైబిల్లో ఎక్కడ చూసినా దర్శనమును గురించి ఒక ప్రత్యేకత రాయబడి ఉంది. బిలాముకు ఒక దర్శనం వచ్చిందంట. బిలాముకు సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవ దర్శనము, దేవోక్తి అని అక్కడ రాయబడి ఉంది. ఆయనకు వచ్చిన దర్శనమును గురించి మనం ఆలోచన చేస్తే సంఖ్యాకాండము 24వ అధ్యాయము, కనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను, బేయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, దేవవాక్కులు వినిన వాని వార్త. 16వ వచనం దగ్గర చూడండి, 2 చోట్ల ఉంది ఆయన దర్శనమును గురించి. 16వ వచనం చూద్దాం. మహోన్నతిని విద్య నెరిగిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమునున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించెను, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. ఇక్కడ చూడండి, బిలాముకు ఒక దర్శనం వచ్చింది. ఆ బిలాముకు వచ్చిన దర్శనములు ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మమును గూర్చి ఆయనకు ముందుగానే చూడటం కనబడుతుంది. ఆయనను చూచుచున్నాడంట, సమీపమునున్నట్లు కాదు. ఆయనను చూచుచున్నాడంట, ప్రస్తుతం ఉన్నట్లు కాదు. ప్రస్తుతం ఉన్నట్లు కాదు అంటే ఆయన ఎలా చూస్తున్నాడో ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే దేవదర్శనం వలన మనకు తెలుసుకునేది ఏంటో తెలుసా? జరగబోయేది, దేవుడు చేయబోయేది, దేవుడు మన కొరకు ఏర్పరిచినదేదో మనము ముందుగానే చూసుకోగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈనాడు చాలామందికి ఇట్లాంటి దర్శనాలు రావట్లేదు. కొంతమంది దర్శనం అంటే పెళ్ళిళ్ళ కొరకు దేవుడు దర్శనం చూపెడతాడేమో అని చాలామంది యవ్వన బిడ్డలు ఎదురు చూస్తుంటుంటారు. కొంతమందికి ఏ దర్శనాలు ఉండవు, కానీ దర్శనాల పేరుతో మోసగించుతూ ఉంటుంటారనమాట. ఒకసారి ఒక బ్రదరు ప్రార్థనా గదిలోనికి నేను వెళ్తూ ఉన్నాను. ఒక 10 రోజుల దాకా నన్ను ఎవరు బయటికి పిలవకండి, లోపడే బ్రతికినా చచ్చిన నీ లోపడే నన్ను ఎవరు పిలవకండి, దేవుని దర్శనం పొందాకే నేను బయటకు వస్తానని ఒక వ్యక్తి లోపలికి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళు, బంధువులు, స్నేహితులు ప్రార్థనా గదిలోనికి పంపించారు. అతడు లోపల ప్రార్థన చేస్తున్నాడు. మొదటి రోజు ఒక 5-6 గంటలు ఆయన స్వరం బయటికి వినిపించింది. తర్వాత ఆయన స్వరము స్లో అయిపోయింది, అంటే ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతున్నాడు. కొద్ది సమయం తర్వాత అసలు మనిషి ఉన్నాడా లేడా అని దగ్గరికి వెళ్ళి చూస్తే వాయిస్ చిన్నగా వినబడుతుంది. ఒక రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, మూడో రోజు అసలు వాయిస్ వినబడట్లేదు.
అసలు ఏమయ్యాడో లోపడా, ఒకళ్ళు బ్రతుకున్నాడో చనిపోయాడో మనకు తెలీదు. దేవదర్శనం అని లోపలికి వెళ్ళాడు మనకేం కనబడట్లేదు అని చెప్పి 5వ రోజు వరకు చూశారు. 5వ రోజు చిన్నగా ఓ పని చేద్దాంరా, డిస్టర్బ్ చేస్తే మళ్ళీ పాడైపోతుందేమో ఆయన ప్రార్థన జీవితము, నెమ్మదిగా కిటికీ తెరిచి చూద్దాము అని ఒకరు సలహా ఇచ్చారంట. వెంటనే వెళ్ళి కిటికీ తెరిచి చూసేసరికి సూర్యకాంతి ఆయన ముఖం మీద పడగానే, ప్రభువా నువ్వు నాకు దర్శించేసావు, ప్రభువా నువ్వు నాకు దర్శించేసావు అని చప్పట్లు కొట్టేసుకొని భ్రమలోనికి వెళ్ళిపోయారు. చాలామంది అంతే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం, మనకి ఏదో ఒకటి ఊహించుకుంటాం, దర్శనం వచ్చేసింది అనుకొని సాక్ష్యాలు చెప్పేస్తుంటాం. దర్శనం ఎప్పుడూ కూడా మన స్థితిని మారుస్తుంది. దర్శనం ఎప్పుడూ కూడా ఆయన ఏర్పాటు చేసుకున్న దైవ సేవకుని తెలియజేస్తుంది. దర్శనం ఎప్పుడూ కూడా దేవుడు చేయబోయేదానినే మనకు ముందుగా దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. చూసారండి, దర్శనముల వలన ఎన్ని లాభములు ఉన్నాయో, దర్శనముల వలన ఎన్ని బలమైన సందేశములు మనకి బైబిల్లో కనబడుతున్నవో మనం ఆలోచన చేయాల్సిన విషయము. దేవునికి స్తోత్రం. ఈనాడు చాలామందికి దర్శనాలను గూర్చిన అనుభవము లేదు. పడుకుండిపోతారంట కొంతమంది, ఎందుకంటే కళల కొరకు. మేము ఒకసారి ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళాము. ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తే ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతూనే ఉంది. సరిగ్గా 1 గంట ఆ సమయంలో మోకరించినటువంటి పాస్టర్ గారి దగ్గర నుంచి గురక వినబడుతుంది. అందరూ ప్రార్థన చేస్తున్నారు, మోకరించిన పాస్టర్ గారి దగ్గర నుంచే గురక వినబడుతుంది. అందరూ ఒకరు వినుకుంటూ ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్ అని అంటే అందరూ అదుగో అని చూపించారంట. ఎవరిని? ఆ ముందున్న సేవకుని. ఈలోగా పాస్టర్ అమ్మ గారు అది గమనించేసి వెంటనే అయ్యా లే అని చెప్పి ఆయన్ని లేపితే ఇలా లేచి ఉలిక్కిపడి, నా మంచి దర్శనాన్ని నువ్వు పాడు చేసేసావు అన్నాడంట. అని ఇంకేం చేయాలో తెలియక విశ్వాసులకి ఒక బోధ చేశాడు. నేను ప్రార్థన చేసి అలా ఎందుకు పడుకుండిపోతానో తెలుసా? అలా పడుకుండిపోయినప్పుడు నేను దేవుని ఒళ్ళో పడుకున్నట్లు ఉంటుంది, చప్పట్లు కొట్టండి అన్నాడంట. అందరూ చప్పట్లు కొట్టారు. నెక్స్ట్ ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చారండి. 12 గంటల తర్వాత అందరూ దేవుడి ఒళ్ళో పడుకోవడం మొదలుపెట్టారు. ఈయన అడిగాడు అనుకో, మేము కూడా దేవుని ఒళ్ళో పడుకుంటున్నాం అంటే ఫేక్ దర్శనాలు కూడా ఉంటాయి. నిజమైన దర్శనము ఒక మార్గము గుండా నడిపిస్తుంది. ఈ బెరాకా మినిస్ట్రీస్ని స్థాపించినటువంటి జాన్ సెరెలో అండ్ మోసెస్ గారు వాళ్ళ నాన్నగారు ఏ విధముగా స్టార్ట్ చేశారంటే ఒక దర్శనముతో స్టార్ట్ చేశారు. కాబట్టి యేసు రాకడి వరకు అనేక ఆత్మలను సంపాదించే సంఘముగానే సంఘము ఉండబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మెప్పు పొందిన సంఘముగానే ఈ సంఘము ఉండబోతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను సింగపూర్లో చిన్న జాబ్ చేసుకున్నాను, చిన్న వర్క్ పర్మిట్తో చిన్న ఉద్యోగం చేసుకునేవాడిని. సంఘం పెట్టాలి అని అంటే ఎప్పుడైనా నా ఉద్యోగం పోతే సంఘం సంగతి ఏంటి అని ఆలోచించి చాలా కాలం సంఘం పెట్టలే. ఎంతోమంది నా దగ్గరికి వాక్యం వచ్చేవారు, నా దగ్గర వాక్యము నేర్చుకొని నేను ఆర్డినేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, సేవకులుగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను సేవ చేయడానికి వెళ్ళేవాడిని కాదు. చాలామంది పాస్టర్ల చేత దేవుడు మాట్లాడాడు. ఎస్ఆర్ మనోహర్ గారని బెంగళూరు దైవ సేవకుల ద్వారా మాట్లాడారు. ఒకసారి చెన్నై నుండి చిన్న పాస్టర్ గారి చేత నేను ఎక్కడో చివరిని కూర్చుంటే పిలిచి బ్లూ షర్ట్ వేసుకున్న అబ్బాయి ముందుకు రా, దేవుని సేవ పిలుపు ఉందని మాట్లాడారు. ఒకసారి ఏసన్న గారి ద్వారా నువ్వు దేవుని సేవ చేస్తావురా అబ్బాయి, నువ్వు దేవుని సేవ కొరకే నువ్వు పుట్టావు అని ప్రవచనం చెప్పిన మీ అందరికీ చెబుతున్న దేవుడు నాకెందుకు చెప్పడని అడిగేవాడిని అందరినీ. మీ అందరికీ చెబుతున్న దేవుడు నాకెందుకు ఇవ్వడు అనంటే అప్పుడు ఒక సందర్భంలో ఒక ప్రార్థన చేశాను, ప్రభువా మరి ఇంతమంది సేవకులతో నువ్వు మాట్లాడినప్పుడు అదేదో డైరెక్టర్గా నాతోనే మాట్లాడి నిన్ను సేవకు ఏర్పాటు చేసుకున్నానంటే నాకు ఒక క్లారిటీ ఉంటుంది కదా అని ప్రార్థన చేసి ఒక చిన్న సూచన అడిగాను. ఎవరైతే నాకు ఫ్రీగా చర్చిస్తారో రెంట్ లేకుండా ఆ రోజు నువ్వు నన్ను సేవకు పిలిచావని నేను నమ్ముతా అనుకున్నా. ఒకరోజు క్రిస్మస్ జరుగుతుందండి 2013 సంవత్సరంలో. అప్పటి వరకు నా పరిచర్య వేరు. 2013 సంవత్సరం క్రిస్మస్ జరుగుతుంది, అవుట్డోర్లోనే పెట్టాము. సింగపూర్ చరిత్రలో ఓపెన్ మీటింగ్ పెట్టిన మొట్టమొదటి వ్యక్తిని నేనే సింగపూర్లో. ఆ ఓపెన్ మీటింగ్ జరుగుతుంటుంటే ఒక చైనీస్ పాస్టర్ గారు కారు మీద వెళ్ళిపోతూ అక్కడ ఫొటోస్ తీసుకున్నాడు.
ఫొటోస్ తీసుకొని ఏంటి ఇక్కడ జరుగుతుందంటే ఇండియన్స్ తెలుగు స్పీకింగ్ పీపుల్ ఆర్ వర్షిపింగ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పి ఒక ఆయన చెప్పాడంట. ఆయన వెంటనే ఫోటోలు తీసుకొని ఒక చైనీస్ పాస్టర్ గారు తీసుకెళ్ళి వాళ్ళకి మందిరం లేదయా, మందిరం ఉంటే ఇంకా ఇండియా వాళ్ళ పరిచర్య అభివృద్ధి జరుగుతుంది అని అంటే ఆ పాస్టర్ గారి నెంబర్ తీసుకొని చెప్పి నా నెంబర్ తీసుకొని మా ఇంటికి వచ్చి వాళ్ళు యాక్చువల్ పుల్లలతో నూడిల్స్ తింటారు, బిర్యానీ తినలేరు. మనం కారంగా చేసిన బిర్యానీ కూడా తిని రేపు ఆదివారం మా చర్చికి రాని పిలిచారు. నేను ఆదివారం వాళ్ళ సండే సర్వీస్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత జోబిలో నుంచి తాళాలు తీసి దాదాపు 5-6 కోట్లు కలిగిన చర్చిని నా చేతికిచ్చి ఈ రోజు నుంచి నువ్వు వాడుకోమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎవరికైనా అనుమానం ఉండొచ్చు, నా చర్చి ఫొటోస్ కూడా చూపెడతాను. దర్శనం ఉంటే అన్నీ సమకూడి జరుగుతాయి. హల్లెలూయా. దర్శనము లేకపోతే మనం ఎంత ప్రయాసపడి కట్టినా కూడా అది నిలవబడదు. 127వ కీర్తన మొదటి వచనం మీ అందరికీ బాగా గుర్తుంటుంది. ఎందుకంటే ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ మాట చదువుతారు. ఏంటది? యెహోవా ఇల్లు కట్టించని ఎడల, అసలు చెప్పింది మన ఇల్లును గురించి కానే కాదు. అది ఎందుకు చెప్పాడు? సంగమను ఇల్లును గురించి చెప్పాడు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల, ఎందుకు సంగమని ఇల్లును గురించి చెప్పాడో నేను మీకు చెప్పనా? ఒక సింపుల్ లాజిక్. అసలు ఏ ప్రార్థనా జీవితంలో నేను 2-3 ఇల్లులు ఉంటాయి. గంటలు ప్రార్థన చేసినోడు ఇల్లు కొనుక్కోలేడు. అదేంటి? ప్రార్థన చేసిన వాళ్ళకి దేవుడు అన్యాయం చేశాడు. ఏ ప్రార్థన జీవితంలో ఉన్నోడికి ఇల్లు ఉందేంటి అంటే యెహోవా వాళ్ళకి ఇల్లు కట్టించాడు, మనకు కట్టించలేదని అనుకోవాల్సి వస్తుంది ఆ వచనం చదివితే. కానీ దేవుడు మనకి ఏం చెబుతుంది ఏంటో తెలుసా? సంఘము ఎవరైనా కట్టాలి అని అంటే అది దేవుడు కట్టించాలి. అలా కట్టించాలంటే అతనికి దర్శనమిచ్చి దేవుడు పిలుచువాడై ఉండాలి. ఇక్కడ ఆ వచనాన్ని మీరు మరొక్కసారి చదివితే అక్కడ ఇంకొక క్లూ ఉంటుంది మనకి. అదేంటో తెలుసా? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారు కట్టలేదు అని అనలేదు, కట్టువారి ప్రయాసము వ్యర్థము అన్నాడు. అంటే దర్శనం లేకపోయినా సంఘం పెద్ద సంఘం కట్టచ్చు, కానీ తీర్పు దినాన్న దేవుడు దాన్ని లెక్కలోనికి తీసుకోడు. తీర్పు దినాన్న దేవుడు దానితో ఆ దర్శనమును గురించి అసలు ప్రస్తావనే ఎత్తడు. అందుకనే దర్శన ప్రకారముగా సంఘమును కట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి పాటలు రాయమని దేవుడు దర్శనమిస్తాడంట, పాటలు రాయమని. మా సంఘంలో ఒక ఆమె పాటలు పాడాలని ఆశ కలిగి ఉంది. మేము పుట్టి పెరిగింది విశాఖపట్నంలో జగదాంబ సెంటర్ అంటే మీ అందరికి బాగా గుర్తుండొచ్చు, బాగా పేరుగాంచిన ఏరియా అది. జగదాంబ సెంటర్లో ఉంటారన్నమాట వాళ్ళు. ఒకసారి మా పాస్టర్ గారు నేను గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుంటుంటుంటే నా దగ్గరకు వచ్చి, బాబు సుదర్శన్ రా, ఒక పని ఉంది, నువ్వు బండి ఎక్కు అన్నాడు. నేను అన్నాను, అయ్యగారు క్రికెట్ ఆడుకుంటున్నాను, నాకు చాలా ఇష్టము, ఇప్పుడే బ్యాటింగ్ కూడా నన్ను పిలుస్తున్నారంటే నువ్వు ముందు పక్కన పడేసి వచ్చి బండి ఎక్కు అన్నారు. ఆయన బండి ఎక్కి తిన్నగా ఆ జగదాంబ సెంటర్ దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతూ ఆయన మాటల్లో ఏం చెప్పారంటే, మీ క్యాస్ట్లో నుంచే రక్షణ పొందినటువంటి ఒక ఫ్యామిలీ అయ్యా, నువ్వు వచ్చి అక్కడ సాక్ష్యం చెప్తే ఆ కుటుంబం బలపరచబడుతుంది, ఆ కుటుంబం ఇంకా రక్షణలో ఎదుగుతుంది, కాబట్టి నువ్వు వచ్చి సాక్ష్యం చెప్పాలని చెప్పి నేను తీసుకెళ్తున్నాను అన్నాడు. సరే, అక్కడికి కూటానికి మేము వెళ్ళిపోయిన తర్వాత పాటలు జరిగాయి, ప్రార్థన అయిపోయింది, సాక్ష్యాలు అయిపోయాయి, వాక్య పరిచర్య అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత జరిగే పరిచర్య ఏంటి? టీ పరిచర్య జరుగుతుంది. అక్కడ టీ తీసుకొచ్చిస్తున్నారన్నమాట. టీ తీసుకొచ్చిస్తుంటే పాస్టర్ గారికి టీ ఇచ్చారు, నాకు టీ ఇచ్చారు. ఈలోగా ఒక ఆమె వచ్చింది, ఆమె పేరు ఎస్తేరు. వచ్చి తిన్నగా ఎలా కూర్చుందంటే పాస్టర్ గారి కాళ్ళ దగ్గర కూర్చుందనమాట. మరియా ఎప్పుడు యేసు పాదాల దగ్గర కూర్చుంటుంది కదా, అలాగ పాస్టర్ గారి కాళ్ళ దగ్గర కూర్చొని, అయ్యగారండి, నాకు ఎంత వద్దనుకుంటున్నా నా హృదయంలో నుంచి సినిమా పాటలు వచ్చేస్తున్నాయి, మీరే ఏదైనా ఒక సలహా ఇవ్వండి అని అడిగింది. అంటే అమ్మా ఏమీ లేదు, నీ హృదయంలో నుంచి సినిమా పాటలు వచ్చేస్తే కనుక నువ్వేం చేస్తావంటే ప్రభు పాటలు పాడుకొని చెప్పాడు. ప్రభు పాటలు పాడుకొని చెప్పాడు. ఆమెకు ఒక దర్శనం వచ్చిందంట, పాట రాయాలని. పాట రాసేసుకుంది మొత్తం. ఒక 3 నెలల తర్వాత మీటింగ్కి మేము వెళ్ళాము. మీటింగ్కి వెళ్తే అదే ఇంట్లో ప్రార్థన అయిపోయింది, ఆరాధన అయిపోయింది, వాక్యం అయిపోయింది. టీ తాగే సమయానికి వచ్చింది మరియలాగా ఈ ఎస్తేర్ అనే వచ్చి ఆమె కూర్చుంది అక్కడ. అయ్యా, రేపు ఆదివారం చర్చిలో నేను ఒక పాట పాడతానని చెప్పింది. ఇంకా పాస్టర్ గారు ముఖం ఉబ్బిపోయిందండి. ఆ రోజు నేను చూశాను. ఏ పాస్టర్ గారైనా వాళ్ళ సంఘ విశ్వాసులు ప్రార్థనలో ఎదుగుతున్నారంటే ఆనందము, వాక్యములో ఎదుగుతున్నారంటే ఆనందము. ఆయన ఎంతగా ఆయన ముఖము ఉబ్బిపోయిందంటే
అమ్మ తప్పకుండా రేపు నువ్వు పాట పాడాలి అని చెప్పాడు. ఆదివారం చర్చికి అందరం వచ్చాము. ఆమె వచ్చినప్పుడు ఈరోజు ఒక స్పెషల్గా ఒక వ్యక్తి మన మధ్యన ఒక పాట పాడుతారు, మీరందరూ ఆగకుండా చప్పట్లు కొట్టాలని అందరినీ పురుగొలిపాడు పాస్టర్ గారు. ఈలోగా ఆ తబలా కొట్టే ఆయన పౌడర్ వేసి తబలాని బాగా పౌడర్తో రుద్ది అని లాగాడు అనమాట దాన్ని. ఈ కీబోర్డ్ కొట్టి ఆయన ఒకసారి ఆ చివరికి కీ నుంచి చివరికి అని కొట్టి రెడీ అని అన్నాడు అనమాట. ఇంకేమో మైకు పట్టుకుంది, ముసుగేసుకుంది, మైకు పట్టుకొని పాడిందండి పాట. నా యేసు చెబుతున్నాడు నేను ప్రేమించానని అని మొదలుపెట్టింది. నేనేమో పెంతుకో సంఘంలో పుట్టి పెరిగాను. పెంతుకో సంఘంలో ఆఖరిలో చరణాన్ని ఎలా పాడతారో మీకు బాగా అనుభవం ఉంటుంది. ఇంకా ఆఖరిలో ఆమె పాడుతుందండి, నా యేసు చెబుతున్నాడు నేను ప్రేమించంటే ఆ తబలా బోర్డు ఆపట్లేదు, ఈ కీబోర్డ్ వాడు ఆపట్లేదు. పాస్టర్ గారు అమ్మా అమ్మా అంటుంటే ఆగో అంటుంది. మొత్తానికి పాడి 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 అలిసిపోయి ఆ తబలా కన్నం పడిపోయింది కాబట్టి పాట ఆగింది తాగదు ఆ రోజు. అంతా అయిపోయిన తర్వాత ఆ పాట ఉజ్జీవాన్ని చూసి మీ కళ్ళంతా నీళ్ళు వచ్చేసి ముసుగేసుకొని నేను సినిమా పాటలు దాన్ని పాడేదాన్నండి, ఇలా పాడమని పాస్టర్ గారే నాకు సలహా ఇచ్చారని చెప్పింది. అంతే, మొత్తం బరువుపోయింది. అంటే దర్శనం ఎలా ఉంటుందో తెలుసండి. దొంగ దర్శనాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇర్మియా గ్రంథంలో అంటాడు, నేను వారికి బయలుపరచకపోయినను బయలుపరుచుచున్నాడని చెబుతుంటుంటారు అన్నమాట. ఒకసారి ఒక 5గురు గుంపుగా కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే తిన్నగా నా దగ్గరకు వచ్చి, నా కుమారుడా లే. దేవుడు అలాగేనండి పిలుస్తాడు అలాగే అనగా నేను కళ్ళు చూశాను, నన్నే అన్నాడు ఆ మాట. అనగానే లేచి నేనేమన్నా ప్రభువా చెప్పు అని అనాలన్నమాట. ఆయన వైపు చూస్తూనే ఉన్నాడు. లే, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను లే అని అంటున్నాడు. కొంతమంది దేవునితో మాట్లాడుతారో తెలియదు, పోట్లాడుతారో తెలియదండి. ప్రార్థనలు చేసినప్పుడు కొంతమంది చూసారా, ప్రభువా నువ్వు నాకు ఇచ్చేయి అని అంటారు. అరే నువ్వు దేవుడిని అడుగుతున్నావా లేకపోతే దేవుడితో గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? కొంతమంది అంతే, వినయముగా దేవుని దగ్గర ప్రార్థన చేయడం రాదు. ఇంకా ఈయన, నువ్వు నా కుమారుడా నువ్వు లే, నేను చెప్పింది చేయి, నీ ఫలాలు తొందరలో రాలిపోతున్నాయి కాపాడుకో అని అంటున్నాడు అనమాట. అన్నాను, ఒకళ్ళు రాలిపోతే నువ్వేనా తీసుకుని వెళ్ళి ఉపయోగించుకోరా బాబు, మరి ఏం చేస్తాం? నా ఫలాలు రాలిపోతున్నాయని ఆయనకు దేవుడు బయలుపరిచాడట. ఎంతమంది ఎన్ని బయలుపరిచారో. మొదట్లో ఒక దర్శనం గురించి ఒక పాస్టర్ గారు చెప్తే నేను ఎంత భయపడ్డానంటే, మేము పెళ్ళికి ప్రిపేర్ అయిపోయాము. ఆగస్టు 12వ తారీఖుని మాది పెళ్ళి మాట 2003 సంవత్సరంలో. పెళ్ళికి వెళ్ళటానికి ముందు మేము ఫ్లై అవుతూ సింగపూర్లో ఎక్కుతుంటుంటే ఒక పాస్టర్ గారు చెప్పారు, బ్రదర్ దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు, మీ పెళ్ళిలో ఏదో పెద్ద బ్లాస్ట్ జరగబోతుంది, నల్లటి మేఘం ఒకటి కనబడుతుంది అని నన్ను భయపెట్టేశాడు. ఇంకా ఫ్లైట్ ఎక్కినంతసేపు నుంచి ఆ నల్ల మేఘం ఆయన కనబడుతుంది ఏమో సంగతిగా నాకు కనబడుతుంది. వచ్చాము, పెళ్ళి అంతా జరిగిపోతుంది, బాగానే జరిగిపోతుంది, ఎప్పుడేం జరుగుతుందా అని భయం. మొత్తానికి పెళ్ళంతా బాగానే జరిగిపోయింది, ఏమీ జరగలేదు. ఆ పాస్టర్ గారిని అడిగాను, అయ్యా పెళ్ళిలో నీకు పెద్ద మేఘం కనబడింది అన్నారు, నల్లటి మేఘము, ఒక బాంబ్ బ్లాస్ట్ లాంటిది కనబడింది అన్నారు, అంతా బాగానే జరిగిందే. ఏ పెళ్ళికైనా, ఎటువంటి ఫంక్షన్కైనా, ఎటువంటి స్వార్థ కూటానికైనా ఆఖరిలో చిన్నదన్నా అలుగుతారు, కనీసం అది కూడా జరగలేదు మా పెళ్ళిలో. అంతా బాగానే జరిగిందని అంటే, నేను ప్రార్థన చేశాను కాబట్టి జరగలేదని అన్నాడు. అంతే, దర్శనం ఆయనకే వచ్చేసింది, ప్రార్థన ఆయనే చేసేసాడు. చూసారండి? కాబట్టి దర్శనముల విషయంలో చాలా జాగ్రత్తగా మనము ఈ లోకములో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దర్శనము కలిగిన సంఘములో మనం ఉండుట గొప్ప ధన్యత. చప్పట్లు కొట్టి దేవుని మహిమ. దర్శనము లేని సంఘాల్లో ఉంటున్నారు, దర్శనము లేని సంఘాల్లో చాలామంది ఉంటున్నారు. నేను గుంటూరు నుంచి విజయవాడకు వెళ్తూ ఉంటే దారిలో ఒక పెద్ద సంఘం కనబడుతుంది. ఆ సంఘము పేరు నేను పెట్టాను, లవోదికియా సంఘం అని పెట్టాను. ఎందుకంటే మీరు ప్రకటన గ్రంథంలో చూడండి, లవోదికియా సంఘములో యేసు ప్రభు లేడు, బయట ఉన్నాడు. ఆ సంఘంలో యేసు ప్రభు లేడు, కాపరి కూడా లేడు, స్క్రీన్ మాత్రమే ఉంటుంది అక్కడ. యేసు ప్రభు లేడు, సంఘ కాపరి లేడు, స్క్రీన్ మాత్రమే ఉంది.
దర్శనము లేని సంఘములో ఉండే కన్నా ఒక సేవకుడు కలిగిన సంఘములో మనం ఉండుట గొప్ప మేలు. హల్లెలూయా. అటువంటి గొప్ప సంఘాన్ని దేవుడు ఇక్కడ మీకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుడు సంఘమును గూర్చి కూడా దర్శనం ఇస్తాడంట. అదే బిలాముకు రాసినట్టు, అదే బిలాము చెప్పిన మరొక దర్శనం చూడండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయములో, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 3వ వచనము నుండి, అతడు ఉపమాన రీతిగా ఇట్లా, నేను బెయేరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. యాకోబు నీ గుడారము, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. ఇక మీరు ఆ వచనాలన్నీ కింద వరకు చదువుకునండి. ఆయనకు వచ్చిన దర్శనం ఏంటో తెలుసా? దేవుడు కట్టబోతున్న సంఘమును గూర్చి కూడా ఇక్కడ బయలుపరిచాడు. యేసు ప్రభు జన్మమును గూర్చే కాదు ఆయన బయలుపరిచింది, యేసు ప్రభు జీవితమును గూర్చే కాదు ఆయన బయలుపరిచింది, యేసు ప్రభు వలన కట్టబడుతున్న సంఘమును గూర్చి కూడా ఇక్కడ ప్రవచనము రాయబడి ఉన్నది. దేవుడు ఏ సంఘము కట్టాలన్నా, ఏ పరిచర్య ప్రారంభించాలన్నా ఒకరిని ఏర్పాటు చేసుకొని తన దర్శనమిచ్చి మాట్లాడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవ దర్శనము వైపు మనము దృష్టి పెడదాము. దేవ దర్శనము కొరకు మనము ప్రయాసపడదాము. దర్శనము కలిగి మన బ్రతుకులను ముందుకు కొనసాగించుకోవాలి. అప్పుడు దేవుడు మనలను ఉన్నతముగా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. మరొక మాట బైబిల్లో నుంచి చూద్దాము, దయచేసి చూడండి. యెహెజ్కేలు గ్రంథము మొదటి అధ్యాయము మీరు రెండవ వచనం నుండి మనం చదివితే, మొదటి వచనం నుండి మనం చదివితే, 35వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కనబడెను. యెహోవా యాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము 6వ నెలలో 5వ దినమున కల్దీల దేశమందున్న కేబారు నది ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునకు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా. చూడండి, ఇక్కడ యెహెజ్కేలుకి ఒక దర్శనము వచ్చింది. యెహెజ్కేలుకి ఒక దర్శనం వచ్చింది. ఏం దర్శనం అంటే, ఇశ్రాయేలీల ప్రజలు ఏ స్థితిలో ఉండబోతున్నారో ఆ స్థితిని గూర్చిన దర్శనము కలుగుతుంది. దేవుని ప్రజలు దారి తప్పిపోతున్నప్పుడు, దేవుని ప్రజలు మార్గము గుండా తొలగిపోతూ ఉన్నప్పుడు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడే దేవుడు. ఎందుకంటే ఈ దర్శనాలను నమ్మే సంఘములో, దర్శనము కలిగిన దైవ సేవకుడు నడిపిస్తున్న సంఘములో మీరు ఉన్నప్పుడు, మీరు మార్గము తప్పిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దేవుడే తన వాక్కు ద్వారా, దేవుడే తన దర్శనము ద్వారా మాట్లాడి మిమ్మలను సరి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ మనం యెహెజ్కేలు దర్శనం నుండి మనం నేర్చుకుంటున్న మరొక విషయం ఏమిటంటే, మార్గము తప్పిపోకుండా మనలను కాపాడువాడు. హల్లెలూయా. కనుక దర్శనముల మీద మనము దృష్టి పెడదాము, దర్శనముల కొరకు ప్రార్థన చేద్దాము. మరి దైవ సేవకులు మెయిన్ స్పీకర్ రమేష్ గారు వచ్చి ఉన్నారు కనుక వారు వేదిక మీదకు వస్తూ ఉంటుండగా మనం ప్రిపేర్ అవుదాము. చెప్పబడిన ఈ వాక్యము నిమిత్తము చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. మీరున్న చోటనే కళ్ళు మూసుకొని ఉండండి, ప్రార్థన చేస్తూ ఉందాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన నా దేవా, సర్వాధికారి అయిన మా తండ్రి, కరుణా సంపన్నుడా, కృపాసాగరుడా, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధ తండ్రి, పరమందున్న దేవా,
నీకే కృతజ్ఞతలు అర్పణలు అర్పిస్తూ ఉన్నాము. అయ్యా, మీరు ఎన్నో కార్యాలు చేసి దర్శనములు ఇచ్చి మమ్మలను నడిపిస్తున్నారు. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రార్థన, మా విజ్ఞాపన మీ పాద సన్నిధికి చేర్చుకున్నామని, మీరు కృప చూపించి నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.